బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీమా డబ్బుల కోసం సొంత అన్ననే హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సిపి గౌష్ ఆలం వెల్లడించారు. రామడుగుకు చెందిన మామిడి నరేష్ పలు వ్యాపారాలు చేసి 1.5 కోట్ల అప్పుల్లో చిక్కుకున్నాడు. వాటిని తీర్చే మార్గం కనిపించక మానసిక పరిపక్వత లేని అవివాహితుడైన తన పెద్దన్న మామిడి వెంకటేష్ను అస్త్రంగా భావించాడు. ఇందులో భాగంగా వెంకటేష్ పేరుపై వివిధ కంపెనీల్లో మొత్తం 4.14 కోట్ల రూపాయలకు పైగా పాలసీలు తీసుకున్నాడు. యాక్సిస్ బ్యాంకులో వెంకటేష్ పేరిట 20 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నాడు. తన అన్న చనిపోతే ఆ లోన్లు మాఫీ అవుతాయని, వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో బాకీలు తీరుతాయని అనుకున్నాడు. వెంకటేష్ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం వేసిన నరేష్ తన స్నేహితుడైన నముండ్ల రాకేష్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నవంబర్ 29న రాత్రి మామిడి నరేష్, ప్రదీప్ సహకారంతో పథకం అమలు చేసి జాకీ విప్పుతున్న అన్నపైకి టిప్పర్ను నడిపించి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా చేసి సాక్ష్యాలు సేకరించారు. మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బీమా డబ్బుల కోసం సొంత అన్ననే హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ కరీంనగర్ నుండి ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సంబంధితుల్ని హత్య చేసినటువంటి సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో వెలుగు చూసింది. అయితే ఈ కేసును కేవలం 3 రోజులపై పోలీసులు ఛేదించి అసలు నిందితులను పట్టుకోవడంలో సఫలమయ్యారు. దీనికి సంబంధించినటువంటి కేసు వివరాలను కరీంనగర్ సిపి గౌష్ ఆలం ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది. ఆయన కథనం మేరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందినటువంటి వెంకటేష్, నరేష్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. వెంకటేష్ కొంత మానసికంగా ఆరోగ్యం బాగుండట్లేదు. అయితే నరేష్ అనే వ్యక్తి ఇతను జల్సాలకు అలవాటు పడ్డాడు. అదే విధంగా ఆన్లైన్ బెట్టింగ్ కూడా చేస్తున్నాడు. దీంతో దాదాపుగా 1,50,00,000 రూపాయల వరకు కూడా ఆయనే అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఈ మామిడి నరేష్ జలసాలకు అలవాటు పడడంతో ఈ అప్పులను కూడా మరీ పెరిగిపోయి దీనికి ఒక పథకం రచించాడు. అతను తన సోదరుడైనటువంటి వెంకటేష్ పైన ఇన్సూరెన్స్ కనుక చెల్లించి ఇన్సూరెన్స్ బీమా చేయించి అతను చనిపోతే కనుక ఆ బీమా డబ్బులను కూడా తనకే వస్తున్నటువంటి కుట్ర పడినటువంటి నరేష్ ఆ విధంగా అతనికి దాదాపుగా 10కి సంబంధించినటువంటి కంపెనీల్లో దాదాపుగా 4 కోట్ల మేరకు కూడా ఆయన బీమా చేయించడం జరిగింది. ఆ తర్వాత సొంత అన్నటువంటి వెంకటేష్ ను టిప్పర్తో ఏదైతే 29న టిప్పర్తో గుద్దించి ఆయన హత్య చేయడం జరిగింది. అయితే ఇది ఒక యాక్సిడెంట్ గా మొదట చిత్రీకరించినప్పటికీ కూడా పోలీసులు అనుమానంగా భావించి ఆ తర్వాత ఎంక్వైరీ చేయడంతో అసలు నిజం బయటపడింది. దీంతో ఇతని నరేష్ ను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా ఈ కుట్ర కోణం అంతా కూడా బయటపడింది. దాదాపుగా తాను ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోవడంతో పాటు తర్వాత అప్పులు కూడా పెరిగిపోవడంతో కూడా ఈ కుట్రకు తెరతీసినట్లు ఆయన చెప్పారు. దీనికి సహకరించినటువంటి స్నేహితులైనటువంటి నముండ్ల రాకేష్, అదేవిధంగా డ్రైవర్ మునగాల ప్రదీప్లను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇతని నరేష్ తో పాటు కూడా ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ. అతని ఎల్డర్ బ్రదర్ కి చంపేశారు అండ్ అటెంప్టెడ్ టు క్రియేట్ ఇట్ ఎస్ అ రోడ్ యాక్సిడెంట్. దీంట్లో మెయిన్ అక్యూజ్ నరేష్ తో పాటు ఇంకా ఇద్దరు అతను ఫ్రెండ్స్ ఉన్నారు, నముండ్ల రాకేష్ అండ్ హిస్ టిప్పర్ డ్రైవర్ మునిగల ప్రదీప్. దీనికి స్టోరీ ఎట్లా ఉంది? ద మెయిన్ అక్యూజ్డ్ అతను రెసిడెంట్ ఆఫ్ రామడుగు విలేజ్. హీ వాజ్ అండర్ సివియర్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్. ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్ లో బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఉప్పు అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. ఇది అన్ని క్లియర్ చేయడానికి అతను ప్లానింగ్ చేశారు. అతను అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్ ఉన్నారు విచ్ ఇస్ డిసీజ్డ్ మామిడి వెంకటేష్ విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాస్ అన్ యాక్సిడెంట్ సో దట్ అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అతని పేరులో ఎల్డర్ బ్రదర్ పేరులో he took almost 9 insurance total worth 4.14 crore. Now as part of his plan, 29th November roju he instructed his driver Pradeep of tipper driver to meet him to bring that tipper in
in the outskirts of Ramadugu village. The driver pretended that lorry kharab ayindi. He informed main accused Naresh. Naresh in turn informed his brother. ఈసారి అక్కడ పోయి చెక్ చేయండి, నా టిప్పర్ ఖరాబ్ అయింది, ఈసారి రిపేర్ చేస్తే అయిపోతుంది. Deceased Venkatesh along with his relative Sai, they went to the vehicle site along with the vehicle jack to repair that vehicle. Now at that time he also came from behind on a bike, main accused Naresh. అక్కడ వచ్చిన తర్వాత he started fake checking. ఈ వెహికల్ ఏమైనా ఖరాబ్ ఉందా లేదా. Then he told his elder brother, deceased, that రియర్ టైర్ దగ్గర ఒకటి ఎక్సెల్ ఉంటాయి, అక్కడ పోయి అది మొబైల్ ఫోన్ తో చెక్ చేయండి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా. At that time only he started the vehicle స్టార్ట్ చేసిన తర్వాత he drove the vehicle. ఆ తర్వాత deceased చనిపోయారు. Then to show it as an accident, main accused